మా అక్కయ్య హిమాంగి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. ఏం పాడతా? ఓ ప్రేమ నా ప్రేమ. సినిమా చంటి, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, లిరిక్స్ వేటూరి సుందరరామూర్తి గారు, పాడిన వారు KS చిత్ర గారు. ఆల్ ది బెస్ట్ గారు. థ్యాంక్ యూ. ఓ ప్రేమ నా ప్రేమ దైవాలాడే జూదం దయ్యం పాడే వేదం. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యం పాడే వేదం. రక్తంలోని సుడిగుండం రాయపోయే అనుబంధం. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా. క్షణముక యుగముక గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా. విరహమే సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా. మృతులకు చితులకు ముగియని కదలివి కదలిరా ప్రణయమా. అడుగులు చిలికిన రుధిరపు మడుగుల ఎరుపులే ప్రళయమా. జారిపోయే కాలం జారిపోయే యోగం రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం. కరువవుతాను కన్నుల్లో కొరుతుంటాను గుండెల్లో. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యం పాడే వేదం. రక్తంలోని సుడిగుండం రాయపోయే అనుబంధం. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యం పాడే వేదం. రక్తంలోని సుడిగుండం రాయపోయే అనుబంధం. ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా. థ్యాంక్ యూ. మంచి ప్రయత్నం బంగారం. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ఎవరు ఫస్ట్? సునీత మ్యామ్. సునీత మ్యామ్. నానా మంచి ప్రయత్నం, చాలా చక్కగా ప్రయత్నించావు. థ్యాంక్ యూ మ్యామ్. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఎలా ఉంటాయో చూసుకొని అండ్ దెన్ విల్ డిసైడ్. ఓకే, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ టేక్ రెస్ట్. హిమాంగి. నమస్తే సార్. నమస్తే. బాగున్నావా? కొంచెం బాగున్నాను సార్. కొంచెం బాగున్నావా? దగ్గు రావాలి రావాలని వెయిట్ చేస్తూ ఉంది కానీ రావట్లేదు. అదే విరహం. యుర్ సో సో స్మార్ట్. ఎందుకంటే సింగర్ కు వర్స్ట్ థింగ్, సింగర్ కు ఒక సిచ్యువేషన్ అంటే దగ్గుంటే సింగర్ లైఫ్ చాలా కష్టం. కానీ ఒక కాంపిటీషన్ లో నువ్వు ఎంత బాగా మేనేజ్ చేసి ఆ ఫీల్ ఎంత బాగా పాడావంటే సూపర్ ఫీల్ లో పాడావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ ఆఫ్ థ్యాంక్ యూ. యూ సార్. ఓకే అక్కయ్య. ఓకే తమ్ముడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. మనకి అన్నీ ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో తలపులో ఆలోచనలో ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తోంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుందే నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. నాన్న సింగరేణి కాలరీస్ లో ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్ళు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. నేను కళలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే తండ్రి కొడుకులు మేమే. సింగారాల పైరు ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఇది ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. పాట ఎంత గొప్పది నిజంగా. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. నా జీవితం ధన్యమైపోయింది సార్. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడవాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. నేర్పాలని అనుకున్నా కన్నా. జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏలూరులో జరిగింది. ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్ ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.